ఇక్కడ ప్రెజెంట్ 2 గ్లిచెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ యాక్టర్స్‌ని ఫైనలైజ్ చేయడం. సెకండ్ వన్ లొకేషన్స్. సో, ఇప్పుడు పాయింట్ నంబర్ 1 డిస్కస్ చేస్తే, ఇప్పుడు ప్రెజెంట్ మనకు దొరికిన యాక్టర్స్ సినిమా అంటే ఇష్టము, ప్యాషన్ ఉంది. వాళ్ళు మన మైండ్‌కి సింక్ అయిపోయారు కాబట్టి వాళ్ళని ఫైనలైజ్ చేసినాం. బట్ ఈ ప్రాసెస్‌ల ఐ నోటీస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డిస్కస్. కొంతమంది సినిమా అంటే మాకిష్టం బ్రో, ఫుల్ ప్యాషను. దాని గురించి జాబ్ వదిలేసినాం, అన్నీ వదిలేసినాం అని చెప్పేసి చెప్పారు. సో, వాళ్ళని ఆడిషన్‌కి పిలిచిన తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళని మన సినిమాకి ఫైనలైజ్ చేసిన తర్వాత చెప్పిండే ముందే. ఇది మేము ఇండిపెండెంట్ ఫిల్ము. సో, క్రౌడ్ ఫండింగ్‌తో చేస్తున్నాము. సో, మీకెక్కువ అమౌంట్ ఇయ్యలేము. అలవెన్సెస్ ఇయ్యగలుగుతాం అని చెప్తే వాళ్ళేమన్నారంటే, మాకు మనీ కూడా వద్దు. మాకు ఆపర్చునిటీ వచ్చింది. మేము దాన్ని ప్రూవ్ చేసుకుంటాము అని చెప్పేసి ఫుల్ ప్యాషన్‌గా ఉన్నారు. సో, వాళ్ళని ఫైనలైజ్ చేసిండే. సో, ఇంకొంతమంది ఈ ప్రాసెస్‌లో ఏమన్నారంటే, బ్రో మాకు సినిమా అంటే ఇష్టము, ప్యాషను, జాబ్ వదిలేసినాం, అన్నీ వదిలేసినాము. కాకపోతే ఈ మూవీకి నువ్వు ఎంతిస్తావు? ఆ! మాకు పర్ డే 3000 కావాలి. అలవెన్సెస్ కావాలి అని చెప్పేసి అన్నారు. అండ్ ఆల్సో మేము స్పెసిఫిక్‌గా ఈ క్యారెక్టర్ అయితే చేస్తాము. వేరే క్యారెక్టర్ చేయమని చెప్పేసి అన్నారు. సో, ఇక్కడ నాకేమనిపించిందంటే, ఇక్కడ సినిమా మీద ప్యాషన్ ఎక్కడుంది? ఆడి మైండ్ మొత్తం పైసల మీదనే ఉంది కదా! సో, ఇక్కడ నా కన్సర్న్ ఏందంటే, నువ్వు పైసలు సంపాదించుకుందామని వస్తే పైసలు సంపాదించుకొని వెళ్ళిపో. అంతేగాని సినిమా అనే మాస్‌ని వాడుకొని సినిమా అంటే ఇష్టము, ప్యాషన్ అని చెప్పి వాడకు. అండ్ ఆల్సో ఈ ప్రాసెస్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఒక యాక్టర్ అనేటోడు ఒక వాటర్‌లా ఉండాల. ఏ మెటీరియల్ ఏసినా సరే హి నీడ్ టు అడాప్ట్ టు దట్. సో, నేను చూసిన దాంట్లల్ల ప్రెజెంట్ ఎక్స్‌పీరియన్స్ చేసి చూసిన దాంట్లల్ల 5% పీపుల్ మాత్రమే జెన్యూన్ ఉన్నారు. అండ్ టోటల్ 95% మొత్తం స్క్రాప్ ఉన్నారు. నేనేం బిలీవ్ చేస్తా అంటే, నువ్వు ఒకటి అచీవ్ చేద్దాం అన్నప్పుడు డూ ఆర్ డై ఉండు. దాని కోసం చాలా సాక్రిఫైస్ చేయాల్సొస్తది. బట్ ఇనిషియల్ స్టేజ్ కాబట్టి యూ నీడ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. బట్ ఒక్కసారి నువ్వు అది అచీవ్ చేసినావంటే ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ. ఇక్కడ నేను ఎవరిని తప్పు అని చెప్పి చెప్తలేను. నేను చూసింది, ఎక్స్‌పీరియన్స్ చేసింది, ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్న యాక్టర్స్‌కే చెప్తున్నా. మీరు జనరల్‌గా మనీ కోసమే వచ్చినాము అంటే మాత్రము డోంట్ యూజ్ ద ప్యాషన్, సినిమా అంటే ఇష్టం అని చెప్పి మాస్క్ ఏసుకోకండి. డైరెక్ట్ మాకింత కావాలని చెప్పి ప్రొఫైల్ పెట్టేసి, ఆ ప్రొఫైల్ కింద ఇంత అమౌంట్ చార్జ్ చేస్తామని చెప్పండి. లేకపోతే మీ ప్రొఫైల్స్ మాత్రం ఆడిషన్స్‌కి పంపకండి.